శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సోమ సీతామాత గురించి మీనాక్షికి వాళ్ళ అమ్మకి అన్నీ చెప్తుంది. చూడండి మాత, రావణుని మనస్సులో ప్రవేశించాలి, కానీ అతను చాలా తెలివైన వాడు. ఆమె తన ఆలోచనలు చూడగలదని ఇప్పుడు అతనికి తెలుసు. అందువల్ల ఆమెను నీతి బాహ్యురాలిగా చెయ్యటానికి అన్ని రకాల మాయలు సృష్టించటం ద్వారా ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. అతను దాదాపు విజయం సాధించాడు. శ్రీరాముడు నిరోధించకపోతే ఆమె నీటిలో మునిగి శరీరం వదిలిపెట్టేది. ఇప్పుడు రెండోసారి శ్రీరాముడు ఆమెను భూమిలో ఉంచాడు. మొదటిసారి ఆమె యవ్వనంలో అడవిలో గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు జనక మహారాజు కానీ ఋషులు కానీ ఆమెను భూమికి తీసుకురాలేకపోయారు. అప్పుడు ఆమె గాఢ ఆశీర్వాద స్థితిలో ఉండి శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షమవ్వకపోతే ఆమె శరీరం ప్రకృతిలో కలిసిపోయేది. అది ఆమె శ్రీరాముని భౌతిక రూపంలో కలుసుకోకముందు జరిగింది. ఈసారి లంకలో లోక కల్లోలాన్ని చూసి ఆమె శరీరాన్ని విచ్ఛిన్నం చేయబోయింది. ఆమె ఎంతో ఇబ్బందిని, కష్టాన్ని స్వీకరించి తన అసలైన ప్రకృతిలోకి తిరిగి వెళ్ళాలి అనుకుంది. మళ్ళీ శ్రీరాముడే దానిని నిరోధించాడు. ఈ కథలో మిగతా భాగాన్ని చెప్పబోయే ముందు నేను కొంత ఆగాలి. అది కథలో అతి ముఖ్య భాగం. రావణుడి పుట్టుకకు దారి తీసినది. మేము విన్నదాని వల్ల మా హృదయాలు భారమయ్యాయి. కనుక ఆ విరామం పట్ల నేను మా అమ్మ ఎంతో సంతోషించాము. మీరు ఉదయపు ఆహారం తీసుకోలేదు కదూ? అవునా? అడిగింది సోమ. మేము తలలు పట్టుకున్నాం. అయితే మీకోసం నన్నేదైనా సిద్ధం చేయనివ్వండి. సూర్యదేవుడు ఇప్పటికే తన ప్రయాణపు మధ్యలో ఉండి ఉంటాడు. ముందు మనం వెళ్ళి ఆయనకు ప్రణామాలు అర్పిద్దాం. అడవి జంతువులన్నింటికీ ప్రణతులు అర్పిద్దాం. మనం ఎంతోసేపటి నుంచి లోపల ఉండిపోయాము. హృదయాలు భారమయ్యాయి. కొనసాగబోయే ముందు వాటిని తేలికపరుద్దాం. మాత దానినే కోరుకుంటుంది. శాపవశాత్తు రావణ జననం. కథలో నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మేము మళ్ళీ సోమ కుటీరంలో కూర్చున్నాము. బయట చాలా వేడిగా ఉండి అక్కడ తినలేకపోయాము. ఆమె ఏమైనా తయారు చేస్తానని పట్టుపట్టినా మేము ఆ వేడిలో పండ్లు నీరు చాలు అన్నాము. మేము గబగబా వాటిని భుజించి ఆ చిన్న గదిలోకి తిరిగి వచ్చాము. ఆశ్చర్యకరంగా దానిలో ఎప్పుడూ చక్కటి గాలి వీస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మాత గుర్తు చేసుకున్న జ్ఞాపకాన్ని వర్ణించబోతున్నాను. ఆమె కొనసాగించింది. కొన్ని యుగాల క్రిందట ఆమె నారాయణిగా ఉన్నప్పుడు శ్రీరాముడు దైవరూపమైన నారాయణునితో కలిసి నడుస్తూ ఉంది. వారు తన స్వర్గధామం అంటే వైకుంఠంలో మౌనంగా నడుస్తూ పుష్ప సౌందర్యం గురించి ఆలోచనలు ప్రసరించుకుంటూ ఉండగా నిరంతరాయంగా ఆశీర్వాద తరంగాలు వారి మధ్య ప్రవహించాయి. ప్రతిరోజు కొత్త రకమైనవి కనిపించేవి. ఈవేళ ఇంత వర్ణరహితంగా ఉందేమిటి అనుకున్నారు. వారు నడుస్తుండగా నారాయణుడు ఆమెతో బ్రహ్మ మానసపుత్రులైన ఆ నలుగురు ఈరోజు వచ్చారు అని ఆమెతో చెప్పారు. వారు మన దర్శనం కోసం ఎందుకు రాలేదు? ఆవిడ అడిగింది. వారు వచ్చారు, కానీ మన సేవకుడు జయుడు వారిని తిప్పి పంపాడా? ఆవిడ ఆశ్చర్యపోయింది. నారాయణుడు తన సంభాషణ కొనసాగిస్తూ, కుమారులు పిల్లల రూపంలో వచ్చారు. జయుడు మనలను ఆటంకపరచడం ఇష్టం లేక వారిని పంపించేశాడు అని చెప్పాడు.
కానీ వాస్తవంలో అతను వారికి మన పట్ల ఉన్న ప్రేమ పట్ల ఈర్ష్య పెంచుకొని వారు మనల్ని చూడటాన్ని ఇష్టపడలేదు. సమయం చూసుకుని నేను అతనితో మాట్లాడతాను. సుదూరంగా చూస్తూ నారాయణి ఋషి కుమారులను గుర్తించింది. వారు వెళ్ళే వైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ మనం వారి వైపు వెళదాము. వారు మనతో ఎంతో చెప్పాలనుకున్నారు. వారిని మళ్ళీ కలుసుకోగలగటం ఎంత ఆనందదాయకం అని ఆమె అంటూ వారు ఆనందంతో ఆ నలుగురు ఋషుల వైపు నడిచారు. వారిలో ఒక ఋషి తలదించుకొని, నారాయణమూర్తి, మేము మీ దర్శనానికి రానందుకు మన్నించు అని వేడుకున్నాడు. నారాయణులు నవ్వుతూ చూడక ఆ ఋషులు జరిగింది వారు గ్రహించారని అర్థం చేసుకున్నారు. మా సేవకుని దుష్ప్రవర్తనకు మన్నించండి నారాయణుడు అన్నాడు. అదేమీ లేదు ప్రభు, మాత, ఇప్పుడు మేము మీ సమక్షంలో ఉన్నాము. ఆనంద పులకాంకితులమయ్యాము. భూమిపై చోటు చేసుకోబోతున్న సంఘటనల గురించి మీతో పంచుకోవటం కోసం మేము వచ్చాము అని ఋషి బదులిచ్చాడు. కుమారులు సెలవు తీసుకుని వెళ్ళిన తరువాత నారాయణుల జయుడు వద్దకు వెళ్ళారు. వారి రాకను చూసి దాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ నారాయణ నుంచి దాక్కోలేకపోయాడు. చాలా కాలం క్రితం నారాయణుడు జయుడిని ఈ ఉన్నత దేవలోకాలలో ఉండటానికి అనుమతించినప్పుడు అతనిలో అతిశయ అసూయ బీజాలు వేళ్లాడుతున్నాయని గుర్తించిన కాలక్రమంలో అవి నశించిపోతాయని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ బీజాలు కనిపించాయి. చాలా కాలం నిద్రాణంగా ఉండి ఇప్పుడు వృద్ధి చెందుతున్నాయి. ఆయన తన సేవకుని వద్దకు వెళ్ళాడు. చాలా కాలం తర్వాత మా దర్శనానికి వచ్చిన కుమారులను తిప్పి పంపావు జయ. ఈ వైకుంఠధామం నుంచి ఎవరిని తిప్పి పంపకూడదు. ఇక ఆ ఋష్య విషయం చెప్పేదేముంది ప్రభు, అందులో నా తప్పేమీ లేదు. వారు ఎంతో దురుసైన వాళ్ళు నాతో ఎంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఆ మనస్థితిలో ఉన్న వారికి మీరు దర్శనం ఎలా ఇస్తారని వారిని తిరిగి వెళ్ళి ప్రశాంతత చేకూర్చుకు రమ్మని చెప్పాను. నారాయణుడు అతను అసత్యం చెబుతున్నాడని తెలుసుకోవటమే కాక అతని మనస్సులో వంచన బీజాలు కూడా చేసుకోవటం చూశాడు. జయ, నీవు చెప్పేది సత్యం కాదు. నువ్వు నన్ను వంచలేవని తెలుసుకోవాలి. వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళు. నిన్ను వశపరుచుకున్న అతిశయ వంచనా బీజాలను రేళ్లతో పెకిలించు. ఈ భ్రమల నుంచి విడుదల పొందకపోతే నువ్వు ఇక్కడ ఎంతో కాలం ఉండలేవు. జయుడు ఎక్కడకు వెళ్ళాలో, ఏ విధమైన ధ్యాన సాధన చెయ్యాలో ఆయన సూచించే దృశ్యాన్ని నారాయణ చూస్తూ ఉంది. నారాయణుడు తనకు సూచించిన విధంగా సాధనకు వెళ్ళటానికి బదులు జయుడు కుమారుల వద్దకు వెళ్ళి వారిని కోప్పడ్డాడు. మీ ప్రభు వద్దకు వెళ్ళి మీ ఫిర్యాదులతో ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతారు అని కోపంగా ప్రశ్నించాడు. ఋషులు ఆయనను ఆశ్చర్యంతో చూశారు. జరిగిందేమిటో వారికి తెలుసు. ప్రభువు అతనిని ధ్యాన సాధనకు వెళ్ళమన్నాడని తెలుసు. అతను అన్నదానిని పట్టించుకోకుండా ఋషులలో ఒకరు అతనికి ధ్యాన సాధనలో మార్గం చూపబోయాడు. అది జయుడి కోపాన్ని తీవ్రతరం చేసింది. ఋషులు పరస్పరం చూసుకున్నారు. తర్వాత ఏం జరగబోతుందో గుర్తించారు. ఈ లోకంలో కోపానికి, అతిశయానికి తావే లేదు. ఉన్నత లోకాలకు లేదా కారణ లోకాలలో ప్రవేశించే వారికి ప్రతికూల ఉద్వేగాలన్నీ నశించిపోతాయి. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాల ఛాయ ఏర్పడినా దానిని తప్పనిసరిగా పోగొట్టుకోవలసి ఉంటుంది. అలా అయితేనే అక్కడ వెలువడి సాంద్రతాలోకాలను నిలిపి ఉంటే ఉన్నత ప్రకంపనలు కల్లోలానికి గురి కాకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ ప్రకంపనల అంతరాయం కలిగితే విశ్వమంతా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. నారాయణుడు ప్రత్యక్షమై జైనితో శాంతంగా చెప్పాడు. జయ, నువ్వు ఏం చేయాలి అన్న సలహా నేను నీకు ఇప్పటికే ఇచ్చాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళి
ప్రతి ఒక్క ప్రతికూల స్పందన కరిగిపోయేదాకా సాధన చెయ్యి. అప్పుడు నేను నీ వద్దకు వస్తాను. జయుడు నారాయణ క్షమాపణ కోరి సెలవు తీసుకున్నాడు. ప్రభువుకు నన్ను ఇతరుల ముందు అగౌరవపరచవలసిన అగత్యం లేదు. ఆయన నన్ను అవమానించాడని తనలో తాను అనుకున్నాడు. అతనిలో స్వీయ జాలి వ్రేళ్ళూనుకుంది. ప్రభువుతో నా బంధానికి గాడి ఏర్పరచినందుకు ఆ ఋషులకు తగిన శాస్తి చెప్తాను అనుకున్నాడు. నారాయణుడు సూచించినట్టుగా అతను ధ్యాన సాధన చెయ్యకపోగా ఒక పథకం రచించటం మొదలుపెట్టాడు. అతను ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక దేవతా స్త్రీ బుట్టతో పండ్లు తీసుకుని వెళ్ళటం చూశాడు. అవి ఋషుల కోసం అని భావించి అతను ఆమెను సమీపించాడు. ఆమె చాలా అందంగానూ ప్రకాశంతోనూ ఉంది. ఋషుల కోసం ఈ పండ్లు నన్ను తీసుకురానివ్వండి అన్నాడు. కానీ నిజంగా అతనికి తనను అవమానించటానికి కారణమైన వారికి పండ్లు తీసుకువెళ్ళే ఉద్దేశమే లేదు. అది చూసిన ఆమె సందేహించింది. ఆ క్షణంలో అతనిలో మోహం తలెత్తింది. ఈ తలంపులో అరుదుగా జరిగే చర్య అయిన అతని కోరికలోని తీవ్రతను ఆమె దిగ్భ్రాంతి చెంది వెనుకడుగు వేసింది. దేవి నారాయణి అతని ముందు ప్రత్యక్షమై తీవ్రమైన స్వరంతో, ఇక్కడ మోహానికి తావులేదు జయ. నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనల నాటి నీ ముప్పు నువ్వే కొని తెచ్చుకున్నావు. నువ్వు వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళిపోకపోతే ఈ తలం నుంచి బలవంతంగా పంపించవలసి ఉంటుంది అని హెచ్చరించింది. కానీ మాత ఏదో చెప్పబోయాడు. అయితే అప్పటికే ఆలస్యమైంది. హరే జై శ్రీరామ్.